హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రమాచంటి ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియోలో ఓ మంచి టేస్టీ అండ్ హెల్దీ హై ప్రోటీన్ రెసిపీ అని చెప్పొచ్చు. అదే రాజ్మా మసాలా కర్రీ విత్ పొటాటో అన్నమాట. సో రాజ్మా ఎప్పుడు కూడా మనం ఓన్లీ రాజ్మాతోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాము. కానీ ఒకసారి ఇలా నా స్టైల్లో రాజ్మా పొటాటో కర్రీ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఆలూ కాంబినేషన్లో చేసిన రాజ్మా కర్రీ రోటీతో, చపాతీ, రైస్ తోటి కాకుండా ఇలా ఒత్తి కర్రీ కూడా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. సో నేను ఇక్కడ కర్రీ కోసం ఒక కప్పు రాజ్మాని ముందు రోజు నైటే నానబెట్టుకుంటున్నాను. సో రాజ్మా ఎంతసేపు నానితే అంత హెల్దీ అండ్ అంత మంచిది కూడా. సో మినిమం 8 to 9 అవర్స్ నానబెట్టుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ మొత్తం కూడా నానబెట్టుకున్నాను. సో నానిపోయిన రాజ్మాని మనం ఇక్కడ కుక్కర్లో తీసుకోవాలి. సో ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్లో పసుపు, ఉప్పు కొంచెం టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకొని 6 to 7 విజిల్స్, 8 విజిల్స్ వరకు కూడా కుక్ చేసుకోవచ్చు. అప్పుడే చాలా స్మూత్గా మెత్తగా కుక్ అయిపోతాయి. సో ఈలోపు మనం విజిల్స్ వస్తున్నాయి కదా, ఈలోపు మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఇందులో ఆలూని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక 2 చిన్న సైజు ఆలు, 2 టమాటో, 2 ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. టొమాటో ఆనియన్ పేస్ట్ని విడివిడిగా ఇలా మిక్సీ జార్లో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికించుకున్న రాజ్మాలో నుంచి కొన్ని రాజ్మాను తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గ్రేవీ చిక్కదనం కోసం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి ఒకటి ఉంచుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 2 మిరియాలు, ఒక దాల్చిన చెక్క అండ్ ఉంటే బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకోండి. సో నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను. ఇవన్నీ కొంచెం వేగిపోయాక అందులో ఆనియన్ పేస్ట్ అండ్ గ్రీన్ చిల్లీ పీసెస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో పొటాటోను ఉడికించుకోలేదు. రాజ్మాతో పాటు ఆలును కూడా ఉడికించుకున్నట్లయితే మొత్తం మెత్తగా అయిపోతుంది కాబట్టి మనం ఇందులోనే పొటాటో ఫ్రై చేసుకోవాలి. సో ఆలు కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులో టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకొని టమాటో మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. మనం రాజ్మా కుక్ చేసేటప్పుడు సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ 2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అండ్ 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయి ఫ్రై అయిపోయిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పటి వరకు మనం వీటిని అసలు వాటర్ యాడ్ చేసుకోకుండా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆలు, టొమాటో, ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొంచెం రాజ్మా పేస్ట్ ఉంటుంది కదా, సో ఆ పేస్ట్ని ఫస్ట్ యాడ్ చేసేసుకొని ఆ తర్వాత రాజ్మాలన్నీ కూడా వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. సో మనం ఇందులో కొంచెం రాజ్మా గ్రైండ్ చేసి ఎందుకు యాడ్ చేస్తున్నామంటే గ్రేవీ చాలా చిక్కగా వస్తుంది, రోటీస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్గా సూట్ అవుతుంది. సో దానికోసం అని చెప్పి మనం రాజ్మా కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా మనం ఒక 10 to 15 మినిట్స్ సిమ్లోనే వదిలేస్తే చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఆయిల్ మొత్తం కూడా పైన ఫ్లోటింగ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో మనం రాజ్మా ఆల్రెడీ ఉడికి పెట్టుకున్నాం కాబట్టి సిమ్లోనే ఉడికేస్తే సరిపోతుంది. ఫైనల్గా ఇందులో కొంచెం కసూరి మేతిని చల్లుకొని ఆ తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. సో సర్వ్ చేసుకోవడమే. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే రెగ్యులర్గా రాజ్మా ఎప్పుడు కుక్ చేసినా కూడా విత్ ఆలుతోనే కుక్ చేసుకుంటారు. అంత బాగుంటుందన్నమాట. సో పిల్లలకు కూడా చాలా హెల్దీ, మనకు కూడా చాలా హెల్దీ. కాకపోతే ముందుగా రాజ్మాని మినిమం 8 to 9 అవర్స్ నానబెట్టుకోవాలి. సో అదొకటే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇంకెందుకు లేటు, తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేసి మీ రెసిపీ ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో రాజ్మా విత్ ఆలూ కర్రీ ఎక్కువ నార్త్ ఈస్ట్ సైడ్ చేస్తూ ఉంటారు. సో మేము అక్కడ ఉన్నప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో అనేది మేము అక్కడ నేర్చుకున్నాము. సో ఎప్పుడు రాజ్మా కుక్ చేసినా కూడా మేము విత్ ఆలుతోటే ట్రై చేస్తాము. సో మీకు కూడా ఈ రెసిపీ షేర్ చేయాలని చెప్పి ఈ వీడియో మీకోసం అన్నమాట. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.